తపస్సు కాలాన్ని వేదికగా చేసుకొని మనము పవిత్రతను పరిపూర్ణతను సాధించుకునేటువంటి నేపథ్యములో ప్రథమముగా దేవునితో మనము చేసుకునేటువంటి ఒప్పందము లేక దేవుడు మనతో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని గురించి అంతకుముందు ధ్యానము చేశాము. ఈ ఒప్పందము మనకు జ్ఞానస్నానములో ప్రతిబింబిస్తూ ఉంటుంది. తన బిడ్డలుగా చేసుకొని మనలను అనునిత్యము సంరక్షిస్తాను అని వాగ్దానము చేసినటువంటి దేవుడు సాతానును వదిలివేసి ఆయన ఆజ్ఞలకు బద్ధులమై ఆయన కుమారులముగా ఆయన గౌరవాలను మనము నిలబెట్టి సంరక్షించాలి అనేటువంటి ఒప్పందము మన వైపు నుంచి చేస్తూ ఉన్నాము. ఈ ఒప్పందానికి కట్టుబడి జీవించాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. ఈ ఒప్పందానికి మనము ఎప్పుడైతే కట్టుబడి జీవిస్తామో అప్పుడే దాని ఫలాలు ఏమిటి అనేది ప్రభువు తాబోరు పర్వతము మీద మారురూపము దాల్చినటువంటి ఆ సంఘటన, శిష్యులు పొందినటువంటి ఆ అనుభూతి మనకు స్పష్టం చేస్తూ ఉంటుంది. దేవుడు మనిషితో చేసుకున్నటువంటి ఒప్పందాలలో ఒకటి అబ్రహాముతో చేసుకున్నటువంటి ఒప్పందము. అబ్రహాముతో చేసుకున్న ఈ ఒప్పందములో నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల మాదిరిగా వృద్ధి చేస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తూ నా సన్నిధిలో ఉత్తముడుగా జీవించు అని చెప్పి అబ్రహాము వైపు నుంచి కోరుతూ ఉన్నారు. దేవుడు తన వైపు నుంచి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ అబ్రహాముకు ముసలి ప్రాయంలో కూడా సంతానాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. మరి అలాగే అబ్రహాము కూడా తాను ఉత్తముడు అన్నటువంటి విషయాన్ని, సత్యాన్ని నిరూపిస్తూ ఉన్నాడు తన జీవితపు అడుగడుగునా కూడా. చివరకు తన కుమారుణ్ణి బలి ఇవ్వాలి అన్నటువంటి సందర్భము వచ్చినప్పుడు కూడా తాను వెనుకాడడం లేదు. దేవుడు ఎంత వాగ్దానము చేసి ఒకే ఒక కుమారుని ఇచ్చి చివరకు ఇప్పుడు ఆ కుమారుణ్ణి కూడా తీసేసుకుంటున్నారు అన్నటువంటి ఆలోచనకు అబ్రహాముకు లేదు. ఈ కుమారుడు కూడా లేకుండా పోతే తన సంతానం ఎలా వృద్ధి చెందుతుంది అన్నటువంటి అనుమానము అబ్రహాముకు లేదు. అబ్రహాముకు తెలిసిందల్లా ఒకటే, నీ మాటకు కట్టుబడి ఉంటాను అని నీకు ప్రమాణం చేశాను కాబట్టి ఆ మాటకు కట్టుబడి ఉంటాను అని నిర్ణయించుకోవడము, కట్టుబడి జీవించడము ఒక్కటే ఆయనకు తెలిసిందే. అందుకే దేవుడు ఎప్పుడైతే తన కుమారుణ్ణి బలిగా ఇవ్వమని కోరుతూ ఉన్నారో మరుక్షణములోనే ఆయన తన కుమారుణ్ణి బలిగా ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. తద్వారా తాను పోగొట్టుకుంది ఏమన్నా ఉందా అంటే వాస్తవానికి లేదు. ఆఖరి క్షణములో దేవుడు ఆ బలిని ఆపుతూ ఉన్నారు. ఆయన ఎంతవరకు తన మాటను నిలబెట్టుకుంటాడు అనేటువంటిది అక్కడ ప్రభువు లేక భగవంతుడు పరీక్షిస్తూ ఉన్నారు. మన జీవితాలలో ఎదురయ్యేటువంటి పరీక్షలు ఇవే. చాలామంది చెబుతూ ఉంటారు, స్వామి దేవుడు ఎందుకు ఈ బాధలు నాకు పెట్టాలి, ఈ బాధలను భరించేటువంటి ఓపిక నాకు లేదు, నేను చాలా అల్ప ప్రాణిని, వీనిని తట్టుకోలేకపోతూ ఉన్నాను, దేవుడికి ఆ మాత్రము తెలియదా నేను తట్టుకోలేను అని ఒక దెబ్బ తర్వాత మరొక దెబ్బ, ఒక నష్టము తర్వాత మరొక నష్టము, ఒక బాధ తర్వాత మరొక బాధ దేవుడు వెంటనే నాకు ఇస్తూ ఉన్నారు. నేను విలవిలలాడిపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి వాపోయేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వారికి చెప్పగలిగినటువంటి ఓదార్పు మాట ఒకటే, తట్టుకోలేను అని నీవు అనుకుంటున్నావు, కానీ ఇప్పుడు తట్టుకొని నీవు నిలబడబట్టే నాతో మాట్లాడగలుగుతూ ఉన్నావు. ఆ తట్టుకోగలిగినటువంటి శక్తి ఎవరిస్తున్నారో నీకు భగవంతుడే ఇచ్చారు. ఇది మన జీవితంలో కూడా వాస్తవ రూపము దాలుస్తూ ఉంటుంది. అనేక సార్లు ఈ అనుభవము మనది కూడాను. తట్టుకోలేమేమో అనేటువంటి భావనకు, భ్రాంతికి లోనవుతుంటాము. కానీ మనము భరించలేనటువంటి బాధను దేవుడు ఎప్పుడు మనకు ఇవ్వరు.
ఒకవేళ భరించలేనటువంటి బాధే గనక మన జీవితంలో దేవుడు ఇచ్చారు అంటే అదే అంతం అవుతుంది. అంతటితో మన జీవితము పరిపూర్ణ దశకు చేరుకుంటూ ఉంది. ప్రభువు తాబోరు పర్వతం మీద చూపించినటువంటి ఆ మహిమ కిరీటము మనకు దక్కుతూ ఉంటుంది. మహిమలో ప్రవేశిస్తున్నాము అన్నటువంటి దానికి గుర్తు మాత్రమే. లేకపోతే ఎలాంటి బాధ వచ్చినా తట్టుకునేటువంటి శక్తిని మాత్రము దేవుడు మనకు ఎప్పటికప్పుడు అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ అనుభూతి కోసమే వాస్తవానికి మనము అన్ని కష్టాలను, బాధలను, ఇబ్బందులను అధిగమించాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ప్రభువు తనతో పాటు తన 3 శిష్యులను తీసుకుని వెళ్ళినప్పుడు రాయప్ప గారు చెప్పినటువంటి మాటలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రభు, మనం ఇక్కడ ఉండటం మంచిదే. మీకు, మోషేకు, ఏలియాకు 3 గుడారాలు నిర్మిస్తామని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. తమ ఉనికిని గురించి మరచిపోయాడు, తన ఆశల గురించి మరచిపోయాడు, తన కలల గురించి మరచిపోయాడు, తన భార్య, బిడ్డలు, ఇల్లు, వాకిలి అన్నిటినీ మరచిపోయాడు. దైవ సన్నిధిలో ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు. ఆ సమయంలో అక్కడ ఉన్నప్పుడు కూడా తమ కోసం 3కి 3 కాకపోయినా 3 కలిపి ఒక గుడారమైనా వేసుకుంటాము అనే మాట చెప్పడంలా మీకు వేస్తామని చెప్పి అంటూ ఉన్నాడంటే వాళ్ళు అక్కడ నుంచి కదలకూడదు. ఆ 3 అక్కడే ఉండాలి. ఆ ఆనందానుభూతిలో తాము తన మునకలై జీవించాలి. అదొక్కటే ఆయన కోరుకున్నటువంటిది. ఇదే మన జీవిత శిఖరాగ్రము, ఆఖరి స్థితి అని మనం మరచిపోకూడదు. దానికోసము ఇప్పుడు మనము జీవించాల్సినటువంటి అవసరము ఉంది. దాన్ని సాధించడము కోసమే మనము ఈ లోకములో ఎప్పటి వరకు అనుకున్నట్లు పవిత్రత, పరిపూర్ణత సాధించడానికి ఈ తపస్సు కాలాన్ని వేదికగా చేసుకొని మానవ ప్రయత్నముగా మనము దేవుని ఒప్పందానికి కట్టుబడి జీవించడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నాము. అయితే మన ఈ ప్రయత్నంలో మనకు 3 దశలు ఉన్నాయి అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. పరిపూర్ణత చెందడానికి మనకు జీవితంలో 3 దశలు. ఈ 3 దశలకు గుర్తుగానే అక్కడ తాబోరు పర్వతము మీద 3 వ్యక్తులను చూస్తూ ఉన్నాము. మోషే, ఏలి, ప్రభువైన యేసుక్రీస్తు. ఈ 3 కూడా మన జీవితంలో ప్రతిబింబిస్తూ ఉంటారు. 3 దశలకు 3 తార్కాణంగా ఉంటారు. ఈ 3వ దశలో మనము ప్రవేశించినప్పుడు మహిమాయుత దశలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. ఏమిటి ఆ దశలో మనము కొంచెము జాగ్రత్తగా పరిశీలిస్తే మోషే మొట్టమొదటి దశ. దైవానుగ్రహము చేత సంరక్షించబడినవాడు. పుట్టినప్పుడే చచ్చిపోవాల్సిందే, కానీ చచ్చిపోలేదు. ఆయన నైలు నదిలో విడవబడుతూ ఉన్నాడు. అక్కడ దేవుని పిలుపు అందుతూ ఉంది. అందుకే రాజప్రసాదానికి తీసుకుని రాబడుతూ ఉన్నాడు. రాచరికపు వారసత్వము ఆయనకు ఇవ్వబడుతూ ఉంది. రాచరికపు వారసత్వము ఇవ్వబడుతూ ఉన్నప్పటికీ కూడా తన స్వజనాన్ని రక్షించాలి అన్నటువంటి తాపత్రయముతో నరహత్యా పాతకానికి ఒడిగడుతూ ఉన్నాడు. ఈజిప్టీని చంపివేస్తూ ఉన్నాడు. ఫలితంగా తనలో భయం చోటు చేసుకుంది. తన వారసత్వాన్ని వదిలివేసి రాజప్రసాదానికి దూరంగా పారిపోతూ ఉన్నాడు. అయినా భగవంతుడు ఆయనను మళ్ళీ పిలుస్తూ ఉన్నారు. పుట్టినప్పుడు ఇచ్చిన అనుగ్రహాన్ని మరోసారి ఇస్తూ ఆయనను వెనుకకు పిలిచి నాయకత్వాన్ని కట్టబెడుతూ ఉన్నారు. అందుకే మొట్టమొదటిసారిగా మనిషి దైవ మహిమను తన ముఖములో ప్రతిబింబించుకున్నటువంటి సంఘటన వాస్తవము ఆయన జీవితంలో కనిపిస్తుంది. ఈ కారణము చేతనే మనము ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాము. మోషేను ఎవరు ఎక్కడ సమాధి చేశారో ఎవరికీ తెలియదు, దేవుడే స్వయముగా చేసుకున్నారు అని చెప్పబడుతూ ఉంటుంది. రెండవ దశ మనకు కనిపించేటువంటిది ఏలి. అంటే మొదటి దశలో దేవుని పిలుపు, దైవ సంరక్షణ మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. దేవుడు తన వారసత్వాన్ని ప్రసాదించడము, అయినప్పటికీ మనిషి పాపము చేయడము, దేవునికి దూరంగా పారిపోవడం, అయినా మళ్ళీ దేవుడు తనను పిలిచి అక్కడ దైవ మహిమను ఆపాదించడము మనము చూస్తూ ఉన్నాము. రెండవ దశలోనికి వచ్చేసరికి
మానవ జీవితపు పరిపూర్ణతకు మరో అడుగు ముందుకు వేస్తూ ఉన్నాము. ఏలీ ప్రవక్త జెజబెలు మహారాణి నుంచి పారిపోయేటువంటి నేపథ్యంలో ఎడారిలో మరణ సమీపమించినప్పుడు ఆయన దేవుణ్ణి ప్రార్థించగా దేవుడు అద్భుతంగా ఆహారాన్ని ఒక దూత ద్వారా పంపిస్తూ ఉన్నారు. ఆ అద్భుత ఆహారము భుజించిన ఏలీ 40 రోజుల పాటు ఏకబిగిని నడిచి ఆయన హోరేబు పర్వతాన్ని చేరుకుంటూ ఉన్నాడు. దేవుని పర్వతము దేవుడు మనిషికి ఇచ్చేటువంటి అద్భుతమైన ఆహారము, పరలోక రాజ్యపు ఆహారానికి ఇదే గుర్తుగా ఉంటుంది. అయితే తన ప్రార్థన ద్వారా లేక మనిషి తన ప్రార్థన ద్వారా మృతుడైనటువంటి మనిషికి జీవాన్ని ఇచ్చినటువంటి సంఘటన మనము ఏలీ ప్రవక్త జీవితంలో చూస్తూ ఉన్నాము. కారణము ఆయన దేవుని ఆహారము చేత పోషింపబడుతూ ఉన్నాడు కాబట్టి. అందుకే రాసుల 2వ గ్రంథములో 2వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాము, ఆయన మరణానికి గురి కాలేదు, దేవుని ఆహారము చేత పోషింపబడ్డాడు కాబట్టి దేవుడు ఆయనను నిప్పురథములో మోక్షానికి తీసుకుని వెళుతూ ఉన్నారు. దైవాహారము చేత దేవుని చేత పోషింపబడేటువంటి మనిషికి, దైవ వాక్కు ప్రకారము జీవించేటువంటి మనిషికి దైవ మహిమ రావడం మాత్రమే కాదు, కానీ మరణరాహిత్యం అంటే మరణము లేకుండా దేవుడు చేస్తారు అన్నటువంటిది ఈ 2వ దశలో ఏలీ ప్రవక్త ద్వారా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక 3వ దశ పరిపూర్ణమైనటువంటి దశ, పరిపూర్ణతా దశ. అదే ప్రభువైన యేసుక్రీస్తులో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నారు అని అర్థము. ప్రభువు ఈ లోకములో జన్మించడమే దేవుడు మనతో ఉన్నారు అన్నటువంటి దానికి గుర్తుగా ఉంటుంది. కారణము దైవ మానవ స్వభావాల కలయికే ప్రభువైన యేసుక్రీస్తు. 2 స్వభావాలు ఏకము చేసినటువంటి అరుదైన అపూర్వమైనటువంటి సంఘటన ఇది. మనిషి ఈ దైవత్వపు స్థితినే పొందుతూ ఉన్నాడు. తన జీవిత లక్ష్యానికి రూపకల్పనే ఈ దైవ మానవ స్వభావాల కలయిక. అందుకే ప్రభువు తన జీవితంలో ప్రతి మనిషికి కూడా లేక అందరికీ అన్నీ తానై నిలిచారు. అంధులకు దృష్టిని ప్రసాదించారు, మోగవారికి మాటను ప్రసాదించారు, చెవిటి వారికి వినికిడి, చివరకు మృతులకు జీవాన్ని కూడా ప్రభువు ప్రసాదిస్తూ ఉన్నారు. తన స్వాధికారముతో జీవాన్ని ఇవ్వగలిగినటువంటి స్థితి ప్రభువైన యేసుక్రీస్తుదే. అంటే ఆ దైవ స్వభావముతో ఏకమైనటువంటి ఏ మానవ స్వభావమైనా సరే ప్రభువు జీవించిన ఆ జీవితం లేక ప్రభువు చేసినటువంటి ఆ పనులు తాను కూడా చేయగలిగినటువంటి స్థితికి మనిషి చేరుకుంటాడు అనేటువంటిది యేసు జీవితము ద్వారా మనకు స్పష్టమవుతూ ఉంటుంది. అంటే పతనములో ఉన్నటువంటి మనిషి లేక పతనావస్థలో ఉన్నటువంటి మనిషికి దైవ మానవ స్వభావాలు కలిసినటువంటి యేసు శరీర రక్తాలు మనకు ఇవ్వడము ద్వారా మళ్ళీ ఈ మనిషి శాశ్వత జీవాన్ని పొందడానికి ఆ యేసు జీవితము మనకు వినియోగపడుతూ ఉంటుంది. అందుకే పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారాన్ని నేనే, ఈ ఆహారాన్ని ఎవడైనా భుజించినా ఆయన మరణాన్ని చవి చూడడు, మరణించినా జీవిస్తాడు అని చెప్పి ప్రభువు స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఆయన నిరంతరము జీవిస్తాడు అని చెప్పి యోహాను సువార్త 6వ అధ్యాయం అంతా కూడా ఈ దివ్యాహారాన్ని గురించి ప్రభువు చేసినటువంటి బోధనలను మనము చూస్తూ ఉన్నాము. తద్వారా ఆయన శరీర రక్త పోషణ ద్వారా దైవ మహిమంటే తాబోరు పర్వతము మీద తాను తన శిష్యులకు రుచి చూపించినటువంటి ఆ మహిమలోనికి మానవ స్వభావము ప్రవేశించడానికి ప్రభువు మార్గాన్ని సుగమం చేస్తూ ఉన్నారు. ఇది పరిపూర్ణమైనటువంటి దశ. కాబట్టి పాపస్థితిలో ఉన్న మోషే దశ నుంచి పరిపూర్ణమైనటువంటి దైవ మానవ స్వభావాలు కలిగినటువంటి యేసు దశలోనికి స్థితిలోనికి మన పరిపూర్ణత దశలో మన ప్రయాణము కొనసాగుతూ ఉంటాయి. ఇదే పరిపూర్ణతను మనము సాధించాలి అనేటువంటిది మన జీవిత లక్ష్యం అవుతూ ఉంటుంది. అందుకే ప్రారంభములోనే
మనము అనుకున్నాము. మన జీవిత లక్ష్యము పరిపూర్ణత చెందేటువంటి పవిత్రత చెందడానికి ఈ తపస్సు కాలాన్ని వేదికగా చేసుకున్నాము అని. మరి ఈ లక్ష్యాన్ని మనం ఎంచుకున్నప్పుడు దాన్ని సాధించుకోవడానికి అహర్నిశలు కృషి చేయాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. మొదటి దశ నుంచి మనం ప్రారంభమవుతూ ఉన్నాము. ఎందుకంటే జ్ఞాన స్నానములో మనమంతా కూడా దేవుని చేత పిలువబడుతూ ఉన్నాము, దేవుని చేత ఎన్నుకోబడుతూ ఉన్నాము. దైవ వారసత్వాన్ని మనకు అనుగ్రహించబడుతూ ఉంది. నదిలో నుంచి తీయబడినటువంటి ఆ పసిబిడ్డ రాచరికపు వారసత్వాన్ని ఏ విధముగా పొందుతూ ఉన్నాడో, అలాగే పాపములో పుట్టినటువంటి మనము కూడా దైవ వారసత్వాన్ని జ్ఞానస్నానము ద్వారా పొందుతూ ఉన్నాము. రాజకుమారుడిగా న్యాయాన్ని ధర్మాన్ని పాటించాల్సినటువంటి మోషే ఏ విధముగా నరహత్యా పాతకానికి కారణము ఏదైనా సరే ఒక మనిషిని చంపి పాపానికి ఒడిగడుతూ ఉన్నాడో, దైవ కుమారులుగా జీవించేటువంటి మనము కూడా పుట్టిన దగ్గర నుంచి అడుగడుగున ఏదో ఒక పాపం చేస్తూనే ఉన్నాము. మనలో ఉన్నటువంటి బలహీనతల మూలముగా అక్కడ మోషే నావాడు అన్నటువంటి భావనతో పొరపాట్లు చేశాడో, మనకు రకరకాలైనటువంటి కారణాలతో పాపాలకు మనము ఒడిగడుతూ ఉన్నాము. అయినప్పటికీ దేవుడు మనలను వదిలిపెట్టడం లేదు. సత్యశ్రీ సభలోనికి ఎప్పటికప్పుడు మనలను ఆహ్వానిస్తూ ఉన్నారు. పాప సంకీర్తనం అనేటువంటి దివ్య సంస్కారము ద్వారా మన పాపాలన్నిటినీ కూడా పరిహరించే మనలను తన బిడ్డలుగా ఆదరిస్తూ ఎప్పటికప్పుడు వెనక్కు మనల్ని పిలుచుకుంటూ ఉన్నారు. అలాగే రెండవ దశలోనికి మనము ప్రవేశించినప్పుడు దేవుడు ఏలీ ప్రవక్తకు ఒక్కసారి మాత్రమే తన దివ్యాహారాన్ని అందించారు, కానీ మనకు అనుదినము ఆ ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు. ఒక్కసారి భుజించినటువంటి ఏలీ ప్రవక్త ఏకబిగిన మహిమాయుతమైనటువంటి హోరేబు పర్వతాన్ని చేరుకుంటే మరి దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించే మనము దివ్య బలి పూజ కొనసాగే ప్రతిసారి కూడా ఆ దివ్యాహారము చేత మనము పోషింపబడుతూ ఉన్నాము. ఒక్కసారి భాగ్యానికి 40 రోజులు నడవగలిగినటువంటి శక్తి ఆయనకు వస్తే మరి మనము అనేక సార్లు ఈ దివ్య భోజనాన్ని భుజించినప్పుడు మరి ఎంత శక్తి మనలో ఉండాలి, మనము జాగ్రత్తగా గమనించాలి. అందుకే ప్రభు అంటూ ఉన్నారు, దైవరాజ్యము పరలోక రాజ్యము సమీపించింది, హృదయ పరివర్తన చెందండి అని చెప్పి అంటూ ఉన్నారు. దేవుడు మనకు ప్రసాదించినటువంటి ఆ దైవ పుత్రత్వముతో దాన్నే మనస్సులో లక్ష్యముగా పెట్టుకొని ఏలీ మాదిరిగా ఏకబిగిన మన జీవితాన్ని వచ్చేటువంటి ఒడిదుడుకులకు అన్నిటికీ తట్టుకొని ఈ దివ్యాహారము చేత మనము పోషింపబడుతూ ముందుకు కదిలినట్లయితే ఖచ్చితంగా ఆ హోరేబు పర్వతాన్ని, పవిత్ర పర్వతాన్ని చేరుకోవడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. మరి అంతటితో అయిపోతుందంటే అయిపోదు. హోరేబు పర్వతానికి చేరుకున్నటువంటి ఏలీ ప్రవక్తకు దేవుడు తన దివ్య దర్శనాన్ని ప్రసాదించిన తర్వాత ఏం చెబుతూ ఉన్నారు? మళ్ళీ వెనక్కు వెళ్ళు, నీవు ఎక్కడ నుంచి వచ్చావో అక్కడకు వెళ్ళు, నీలాంటి వాళ్లను మరికొంతమందిని తయారు చేయి అని చెప్పి అంటూ ఉన్నారు. కాబట్టి జ్ఞానస్నానము ద్వారా దేవుని బిడ్డలుగా మారుతూ ఉన్నాము. దేవుడు పిలిచి మళ్ళీ ఇక్కడ దివ్య సత్ప్రసాదము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తుతో ఏకమైపోయి ఆయన మాదిరిగా తయారవుతూ ఉన్నాము. అంతటితో మన జీవితం ముగుస్తుందా అంటే ముగయ్యదు. మళ్ళీ మనము అదే ప్రపంచంలో అడుగు పెట్టాలి, అదే పాపపు స్వభావముతో కూడినటువంటి ప్రపంచములో జీవించాలి, అదే పాప స్వభావముతో కూడినటువంటి మనస్తత్వముతో మళ్ళీ మనము జీవించాలి. మనము మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు పాప స్వభావముతో ఉన్నటువంటి వాళ్ళే. అదే ప్రపంచంలోకి మళ్ళీ మనం అడుగు పెట్టాలి. అడుగుపెట్టి చేయాల్సినటువంటిది ప్రభువైన యేసుక్రీస్తుల మనము మారడం మాత్రమే కాదు, కానీ మన మాదిరిగా అందరినీ కూడా మనము తయారు చేయాలి. దైవ వారసులముగా దేవునికి ఇచ్చినటువంటి మాటను సాతానును వదిలివేసి నీ ఆజ్ఞలకు బద్ధుడనే జీవిస్తాను అని జ్ఞానస్నానములో మనము ఇచ్చినటువంటి మాటను తూచా తప్పకుండా పాటిస్తూ మనము ఈ పాపపు లోకములో పాపపు స్వభావముతో పయనించగలగాలి. దైవ వారసులనగా అందరినీ తయారు చేయాలి. మనము దైవ వారసులముగా జీవించగలగాలి. అలా జీవించడానికి శక్తి మళ్ళీ ఆ ప్రభువే మనకి ఇస్తూ ఉన్నారు.
తల్లి శ్రీసభ ఒక కంచెలా స్తన సంరక్షణను అన్ని వేళలా తన బోధనల ద్వారా, తనకున్నటువంటి సాంప్రదాయాల ద్వారా, ప్రార్థనల ద్వారా మనకు అందిస్తూ ఉంటే ప్రభువు ఇచ్చినటువంటి దివ్య సంస్కారాలు ఎప్పటికప్పుడు మనకు శక్తిని నింపుతూ ఉన్నాయి. ప్రభువు ఏకంగా తన శరీర రక్తాలనే మనకు ఆహారంగా ఇస్తూ మనము బలోపేతులమై జీవించడానికి అవకాశాన్ని కలిగిస్తూ ఉన్నారు. ఇన్ని అవకాశాలు మన చేతుల్లో ఉన్నప్పుడు, ఇన్ని అవకాశాలు మన కళ్ళ ముందు ఉన్నప్పుడు మనము ఆ పరిపూర్ణత దశకు చేరుకోగలుగుతున్నామా లేదా అనేదే మనము ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. అబ్రహాముకు పరీక్ష పెట్టినప్పుడు దానిని అధిగమించాడు ఆయన దేవునిపై ఉన్న విశ్వాసము చేత. మరి అదే పరీక్ష మనకు పెట్టబడుతూ ఉంటుంది. అనేకమైనటువంటి బాధలు మనకు వస్తూ ఉంటాయి. మన స్వీయ రక్త సంబంధులైన మన మనుషుల నుంచే రావచ్చు, మన మిత్రుల నుంచే రావచ్చు, బంధువుల నుంచే రావచ్చు, శ్రేయోభిలాషుల నుంచే రావచ్చు, మన చుట్టూ ఉన్నటువంటి సంఘము ద్వారా రావచ్చు, అన్నిటికంటే ఎక్కువగా స్వయంకృతాపరాధము ద్వారా కూడా రావచ్చు. మనకు మనమే అనేక సమస్యలు మన నెత్తి మీద పెట్టుకుంటాము ఉచితంగా, ఇతరులు పెట్టేటువంటివి అక్కడ ప్రక్కన పెట్టినట్లయితే. కానీ అన్నిటినీ అధిగమించడానికి మనకు శక్తి దేవుడు ఇస్తున్నాడు. ఎక్కడి నుంచి జీవించేది నేను కాదు, నాలో ఉన్న క్రీస్తే. దైవ మానవ స్వభావాలు కలిగినటువంటి క్రీస్తు అన్ని బాధలను పడుతూ ఉన్నారు. ఒక మనిషిగా ఆయన బాధపడ్డారు. రకరకాలైనటువంటి అవమానాలను ఆయన పొందుతూ ఉన్నారు. ఓ దేవా నా దేవా నా నేల చేయి విడిచితివి అనేటువంటి స్థాయికి కూడా ఆ బాధలు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయినా ఆయన ఏ విధముగా అయితే వాటిని అన్నిటినీ కూడా అధిగమించారో, ఆయన రూపాన్ని సంతరించుకున్నటువంటి మనము, ఆయన శరీరము ద్వారా పోషింపబడినటువంటి మనము, ఆయన మాదిరిగా తయారైనటువంటి మనము, ఆయన మాదిరిగానే అదే కష్టాలను అధిగమించేటువంటి శక్తి, సంకల్ప బలము మనకు ఉండాలి. ఆ సంకల్ప బలము ఉంటే ఆయన ఇచ్చినటువంటి ఆ ఆత్మ ద్వారా అన్నిటినీ అధిగమించడానికి అవకాశం ఉంటుంది. మనము కాదు, మనలో ఉన్నటువంటి క్రీస్తు ఆ బాధలను పడతారు. మనము కాదు, మనలో ఉన్నటువంటి క్రీస్తే వాటిని తన భుజం మీద వేసుకుంటారు. అందుకే భారముచి అలసి సొలసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను అంటున్నారు ప్రభువు. ప్రసవ వేదన పడేటువంటి స్త్రీ ఏ విధముగా తాను కనబోయేటువంటి బిడ్డను మనస్సులో ఉంచుకొని, ఆ బిడ్డ రూపాన్ని ఊహించుకొని ఈ బాధలన్నిటినీ ప్రాణం పోతున్నా సరే భరించి ఆ ఆనందము కోసం ఎదురు చూస్తూ ఉంటుందో, అలాగే తాబోరు పర్వతం మీద శిష్యులు పొందినటువంటి ఆ దైవానుభూతి ఉందే, అదే అనుభూతిని మనము మనస్సులో పెట్టుకొని మనము కూడా అక్కడ ప్రభువు మాదిరిగా తయారవుతాము. ఆయన సరసన మహిమాయుతమైనటువంటి వ్యక్తులముగా మనం కూడా కుర్చీ వేసుకొని కూర్చుంటాము. ఆయన మాదిరిగా కుమారుడిలా వారసులముగా మనము ఆ రాజ్యములో ఉంటాము అన్నటువంటి ఆనందానుభూతిని గనుక మన మనస్సులో పెట్టుకుంటే ఏ కష్టము, ఏ బాధ మనల్ని ఏమీ చేయలేదు. అన్నిటినీ అధిగమించి ఆ మహిమ కోసమే జీవించేటట్లుగా చేస్తూ ఉంటుంది. అలా మనము పరిపూర్ణతను సాధించడానికి ఈ సమయము మనకు వినియోగపడుతుంది. దానికోసమే ప్రార్థనలు, ఉపవాసాలు, దాన ధర్మాలు చేస్తూ మనలను మనము నియంత్రించుకుంటూ ఆ పరిపూర్ణతను సాధించడానికి సంసిద్ధపడుతూ ఉన్నాము. కాబట్టి అలాంటి పరిపూర్ణత వైపుకు అడుగులు వేసేటువంటి నేపథ్యంలో మనలో ఉండేటువంటి అన్ని బలహీనతలను జయించడానికి దైవాహారము చేత పోషింపబడేటువంటి మనము దైవ కుమారులుగా జీవిస్తూ అన్ని కష్ట నష్టాలను అధిగమిస్తూ అన్ని శోధనలను జయిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు మనస్తత్వముతో జీవించే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించమనే భక్తితో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.